యా సార్ మీది షాప్ ఇక్కడ ఆపోజిట్ లో టీవీ రిపేర్ షాప్. ఈవినింగ్ టైంలో ఇట్లా కూర్చుంటారు అందరూ? అయ్యో వర్షం కూల్ ఉంటే చల్లగా ఉంటుంది కదా. ఏమన్నా ఆలోచిస్తారా రాబోయే ఎంపీ ఎలక్షన్ల గురించి ఏమైనా డిస్కస్ చేస్తారా? ఏం ఆలోచించడం ఉంది, మన బీజేపీ సెంటర్ లా స్టేట్ లా కాంగ్రెస్ బెటర్. ఎందుకు బీజేపీ సెంటర్ లో 2 సార్లు ఆల్రెడీ ఇచ్చినాం. ఆల్రెడీ అంటే మనం ఇంత ముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మనం ఐక్యరాజ్య సమితిలో ఎన్నో ఉందము, ఇప్పుడు మొదటికి వచ్చినాం. అందుకోసం ఉండాలి ఖచ్చితంగా. బీజేపీ అంటే హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతుంది, మత పార్టీ. మరి ఈ 2 ఏళ్లలో 10 ఏళ్లలో ఏమైంది? లొల్లులు ఏమన్నా అయినాయా? కాంగ్రెస్ పార్టీ పదే పదే అంటా ఉంటుంది. ఈ కాంగ్రెస్ అంటే స్టేట్ లో ఉండాలి, స్టేట్ లో కాంగ్రెస్ పర్వాలేదు బాగుంది, కాకపోతే సెంటర్ లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఉండాలి. లేకుంటే మనం ఎటు పోతాం. ఇప్పుడు మన సంపద మొత్తం ఆ అంబానీలకు వాళ్ళ కట్టబెడతా ఉన్నాడు, వాళ్ళకి మోదీ వాళ్ళ కోసమే పని చేస్తా ఉండి ఇవన్నీ అనుకుంటా ఉంటారు కదా. అసలు అట్లా కట్టబెడతారని వాళ్ళు అంటుండొచ్చు, కాకపోతే అదంతా బాగుంటది. బీజేపీ వస్తేనే బాగుంటది. అసలు ఇక బీజేపీలా ఉన్న లీడర్లు అసలు ఏడున్నారు? సరే, మీ ఆలోచన బాగుంది, బీజేపీ సెంట్రల్ లో ఉండాలి. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఏ పార్టీ ఉండాలి మరి? బీజేపీ అరవింద్ ఉండాల్సిందేనా? ఖచ్చితంగా. ఆల్రెడీ ఒకసారి గెలిపించారు కదా. ఇప్పుడు సెంటర్ లో మోడీ ఉండాలంటే ఇక్కడ ఈయన ఉండాలి. అంటే నేను పోయినసారి ఎమ్మెల్యేగా అప్పుడు కాంగ్రెస్ కేసిన, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు మాకు పరిచయం అయినా నేను బీజేపీకి ఎత్తా. ఏం చేసిండు అరవింద్ 5 ఏళ్ల కాలంలో? ఏం చేయకుండా వేసుడే, హిందుత్వం తరపున అయితే వేసుడే. మనం గెలిపించిన ఏదైనా చేశాడని గెలిపించుకుంటాం. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తా అంటుండు, ఆయనతో అవుతుంది. వీళ్ళతో కదా జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్. జీవన్ రెడ్డితో కాదని కదా, ఆయన బ్రహ్మాండమైన లీడరు, మంచి లీడరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన గెలిచినా అని మనకు అక్కడ సెంటర్లో వచ్చే ఓపు లేదు. ఈయన బాజిరెడ్డి పరిస్థితి అది కాదు, ఆయన మాకు ఐడియా లేదు, ఆయన తెలియదు. ఒకటి కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల మధ్య. 2 పార్టీల మధ్య. అసలు అరవింద్ లేకుంటే జీవన్ రెడ్డికి ఈజీ. అరవింద్ ఉంది కాబట్టి జీవన్ రెడ్డికి కష్టం.